ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ ది ఆస్ట్రో గురూజీ. ఈరోజు మన వీడియోలో బాధక స్థానం అని జ్యోతిష్యంలో ఒకటి ఉంటుంది. అది ఏ లగ్నానికి ఏది బాధక స్థానం అవుతుంది, దానివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో బాధక స్థాన వివరణ, మనకు మేషం నుంచి మీనం వరకు 12 రాశులకు సంబంధించి 12 లగ్నాలకు సంబంధించి అది దాని యొక్క చర లగ్నము, స్థిర లగ్నం, రెండు ద్విశోభ లగ్నం అని 3 రకాలు ఉంటుంది. అది చూసుకున్నట్టయితే మేషం వచ్చేసి చర లగ్నం అవుతుంది, వృషభం స్థిర లగ్నం అవుతుంది, మిథునం ద్విశోభ లగ్నం అవుతుంది, కర్కటకం చర స్థిర ద్విశోభం, చర స్థిర ద్విశోభం, చర స్థిర ద్విశోభం. ఈ చర ఏంటి, స్థిర ఏంటి, ద్విశోభం ఏంటి అంటే యాక్చువల్లీ ఏంటంటే చర లగ్నం అంటే పని ఫాస్ట్గా అయిపోవాలి, లేకపోతే మొత్తానికి చేయడం అన్నది. అదే స్థిర ఏంటంటే స్థిరంగా అవుతుంది, లేట్ అయినా స్థిరంగా పనులు అవుతుంటాయి. ద్విశోభం అయితే అటు అయితే ఇటు ఏదైనా అంటే ఇట్లా మనిషి క్యారెక్టర్స్ కూడా లగ్నాన్ని బట్టి చర లగ్నాలు పుట్టిన వాళ్ళు పని వెంటనే తొందరగా వేసేస్తారు. అదే స్థిర లగ్నాలు అయితే కొద్దిగా లేట్గా వేసినా కూడా ఫినిష్ చేస్తారు. ద్విశోభ లగ్నాలు ఏంటంటే చెప్తేనే పని చేస్తారు, అట్లా ఉంటుంది అన్నట్టు. సో వీటికి బాధక స్థానం కూడా ఒకటి స్పెషల్గా ఉంటుంది. ఆ బాధక స్థానం ఏంటంటే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అంటే మన ఆరోగ్య దృష్ట్యా కానీ, మన లాంగిట్యూడ్ కానీ సంబంధించి కానీ ఆ యొక్క బాధక స్థాన వివరణ అనేది ఆ బాధక స్థానం యొక్క ప్రావీణ్యం అంటే వాటి యొక్క పాత్ర అనేది ఉంటుంది. సో ఏ లగ్నానికి ఏది బాధక స్థానం అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. సో మనం ఫస్ట్ చర లగ్నాలను తీసుకుందాం. చర లగ్నాలు ఇక్కడ వచ్చేసి మేషము, కర్కాటకము, తుల అండ్ మకర. ఈ 4 చర లగ్నాలకు మనకు బాధక స్థానం వచ్చేసి గుర్తుంచుకోండి, బాధక స్థానం ఇది చర లగ్నాలకు 11వ స్థానం అవుతుంది. మరి 11వ స్థానం లాభస్థానం కదా అంటే లాభస్థానమే. 11వ స్థానం అనేది మన కోరికలు తీరడానికి 11వ స్థానాన్ని మనం తీసుకుంటాం, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్. బట్ ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు, వాళ్ళు రీసెంట్గా ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యాక తను జైలుకి వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ ఈ లగ్నంలో పుట్టినప్పుడు ఆ 11వ భావం యాక్టివేట్ అయినప్పుడు కోరిక నెరవేరుతుంది, కానీ బాధ అనేది ఉంటుంది. అంటే మనకు 11వ భావం సంబంధించిన దశ కానీ, దశాభుక్తి కానీ ఏదైనా సరే మన మన కోరికలన్నీ నెరవేరడంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే 11వ భావం లాభస్థానం, అది చేసే పని అది చేసేస్తుంది. బట్ ఏంటంటే బాధ కూడా పెట్టేస్తుంది. సో మేషము, కర్కాటకము, తులకి, మకరానికి 11వ భావము మనకు బాధక స్థానం అవుతుంది. మేషానికి 11వ స్థానము కుంభం అవుతుంది బాధక స్థానం. ఇది బాధక భావం ఏది మేషంకి. సో అదేవిధంగా కర్కాటకంకి 11వ స్థానం మనకు వృషభం. ఈ తులకు 11వ భావం వచ్చేసి సింహం. బాధక భావం కూడా బాధ పెడుతుంది, బాధక భావాధిపతి కూడా బాధ పెడతాడు. సో ఇవి గుర్తుంచుకోవాలి మీరు. ఇంకోటి మకరకు చిరలగ్నం వచ్చేసి స్థిర 11వ భావం వచ్చేసి వృచ్చికం. సో ఈ విధంగా ఈ లగ్నాలకు ఇవి బాధక స్థానాలు. మీకు ఎగ్జాంపుల్ మేషంకి బాధక స్థానం కుంభం, అదేవిధంగా కర్కాటక బాధక స్థానము వృషభం, అదేవిధంగా తులకి సింహం, నెక్స్ట్ మకరకు బాధక స్థానం వృచ్చికం. సో ఈ లగ్నంలో పుట్టిన వాళ్లకు ఈ భావాలు బాధక స్థానం, బాధక భావం అవుతుంది. సో ఈ భావాధిపతులు కూడా మనకు బాధక ఫలితాలు అనేది ఇస్తుంటాయి అన్నట్టు. అదేవిధంగా నెక్స్ట్ కేటర్ వచ్చేసి స్థిర లగ్నాలు. స్థిర లగ్నాలు కూడా 4. ఒకటి వృషభం, నెక్స్ట్ సింహం, వృచ్చికం, కుంభం. సో ఈ స్థిర లగ్నాలకి బాధక భావం వచ్చేసి 9వ భావం అవుతుంది. అంటే వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ వృషభ లగ్నానికి 1 2 3 4 5 6 7 8 9 అంటే ఈ స్థిర లగ్నానికి ఈ మకరం అనేది బాధక స్థానం అవుతుంది. అదేవిధంగా సింహాకి బాధక స్థానం మేషం అవుతుంది. వృశ్చిక లగ్నానికి
కర్కాటకం అవుతుంది. కుంభంకి 7, 8, 9 తుల. మీకు ఇంతకుముందు వీడియోలో 159 అనేది పుణ్యస్థానాలు, అవి ఎప్పటికీ మేలుని చేస్తాయంటే యోగకారకులు అంటే అఫ్కోర్స్ తొమ్మిదవ భావానికి సంబంధించిన కారకత్వము 100% ఇస్తుంది. పుణ్యఫలం ఏదైతే ఉంటుందో ఆ 9వ భావానికి ఆ యోగం ఇస్తుంది, దాంతోపాటు బాధ ఇస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, కేజ్రీవాల్కి ముఖ్యమంత్రి హోదా వచ్చినా కూడా జైలు జీవితం అనేది తప్పలేదు. సో అదేవిధంగా ఈ స్థిర లగ్నాలకు అన్నిటికి కూడా ఈ లగ్నాలకు మనకు ఇవి బాధక భావం, బాధక స్థానాధిపతుడు. మకరానికి శని, మేషానికి కుజుడు, కర్కాటకానికి చంద్రుడు, తులాకి శుక్రుడు. ఈ లగ్నాలు చూసుకొని మనం బాధక స్థానం అనేది ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ద్విస్వభావ లగ్నం ఉంటుంది. ద్విస్వభావ లగ్నం ఇవి మనకు 4 ఉంటున్నాయి. మిథునం, అదేవిధంగా కన్య, నెక్స్ట్ ధనస్సు, మీనం. ఈ 4 కూడా ద్విస్వభావ లగ్నాలు. వీటికి బాధక భావం వచ్చేసి 7వ స్థానం అవుతుంది, మారకం అవుతుంది, అండ్ అఫ్ కోర్స్ బాధక స్థానం కూడా అవుతుంది. సో మీనంకి ద్విస్వభావ లగ్నం, కన్య అనేది బాధక భావం, ధనస్సుకి మిథునం, అఫ్కోర్స్ మిథునంకి మళ్ళీ ధనస్సు, కన్యాకి మీనం. ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకు 7వ స్థానం బాధక స్థానం అవుతుంది, మారక స్థానం అవుతుంది. ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇది 7వ స్థానం మారక స్థానం అవుతుంది, బాధక స్థానం అవుతుంది. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా మనము ముహూర్త నిర్ణయం చేసేటప్పుడు కూడా చర లగ్నాలకు ఎక్కువగా ప్రాముఖ్యం ఇవ్వరు, మన దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే 11వ స్థానం అనేది జీవితంలో అన్నిటికీ ఒక ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్, 11వ భావం. అలాంటి చరలగ్నం చూస్తున్నట్టు ఏదంటే వాళ్ళ ఫుల్ఫిల్మెంట్ అనేది ఆగిపోతే, చరలగ్నం అంటే వాళ్ళ ఉంటే అభివృద్ధి తొందర ఉంటుంది, ఎంత తొందర అభివృద్ధి ఉందో అంత తొందరగా వాళ్ళు డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బాధక స్థాన వివరణ అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్పాను. బాధక స్థానం అనేది స్థానాధిపతి యొక్క గ్రహచారం కానీ, దశ కానీ అవన్నీ కూడా మనం చూడాల్సింది ఉంటుంది కంపల్సరీ. ఇవన్నీ కూడా మన ఇది దాదాపు జ్యోతిష్యం అనేది చాలా పెద్ద సబ్జెక్టు. ఓన్లీ సింగిల్ వేలో నేర్చుకునేది కాదు, చాలా రకరకాలుగా మనం పరిశీలించాల్సి ఉంటుంది. సో ఈ బాధక భావం గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి విషయాలు మరిన్ని విషయాలు కూడా మీకు రాబోయే వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.